గురువుగారు 2025 సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. తులారాశి వాళ్ళకి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి శనీశ్వరుడు 5వ ఇంట్లోనే ఉండడం వల్ల విద్యార్థులకి విద్యాపరమైన లాభాలు బాగా చేకూరుతాయి. మరియు లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభప్రాప్తి, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, వివాహపరమైనటువంటి అనుకూలత, వరుడైతే అనుకూలమైనటువంటి వధువు లభించడము, వధువు అయితే అనుకూలమైన వరుడు లభించడం, ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు బాగా ఎక్కువగా కలిగే అవకాశాలు కనబడుతున్నాయండి. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు ఈ 11వ స్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి, స్నేహితులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడం లాంటి మంగళకరమైన పరిణామాలు ఫలితాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకోవడం, ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోవడం లాంటి మంగళకరమైన ఫలితాలే బాగా ఎక్కువ గోచరిస్తున్నాయి. అయితే శనిగ్రహ మార్పు ఈ యొక్క మార్చి 30 నుంచి అవుతూ ఉండడం వల్ల లీగల్ విషయాల్లో అనుకూలత మరియు అనుకూలమైన ఫలితాలు తీర్పులు రావడం, శత్రురోగ రణాది పీడలు తక్కువగా కావడం, ఎవరైతే వీరిని చూసి ఏడుస్తారో వారి వల్లే వీరికి లాభాలు చేకూరడం లాంటి మంగళకరమైన ఫలితాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరు అవుతాయి. అలాగే ఏమన్నా వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చినట్లయితే కనుక ఆ అప్పులు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే సభలలో అనారోగ్యంగా ప్రసంగించగలుగుతారు. సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. వారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందిస్తారు. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. సభలు బాగా ప్రసంగించగలగడం, అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడం లాంటి, అంటే గౌరవ మర్యాదలు దక్కగా టెన్షన్ పడుతూ ఉంటారు, కానీ చివరిలో అనుకోని గౌరవం లభించి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. మీ మాట చెల్లుబాటు, వీరి మాట బాగా చెల్లుబాటు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం అనుకూలత బాగానే ఉందండి. ఈ యొక్క 8వ ఇంట్లో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల చిన్న చిన్న లీగల్ విషయాల్లో కొద్దిగా టెన్షన్లు మార్చి దాకా కొద్దిగా ఉండే అవకాశం ఉంది. మార్చి నుంచి మాత్రం కొద్దిగా తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే మే నుంచి గురుగ్రహ మార్పు ఈ యొక్క భాగ్యస్థానంలో వస్తూ ఉండడం వల్ల గురువు కొద్దిగా డబ్బు ఖర్చులు ఎక్కువగా అవడం, అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు చేజారడము, కొద్దిగా మానసికమైన టెన్షన్లు కొద్దిగా ఎక్కువగా ఉండడం, చేసే వ్యయం కొద్దిగా ఎక్కువ కావడం లాంటి పరిణామాలు మాత్రం గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క గురువు 5వ స్థానాన్ని కూడా చూడడం వల్ల విద్యాపరంగా కూడా స్వల్పమైన ఆటంకాలు, దోషాలు మాత్రం గోచరిస్తున్నాయండి తులా వాళ్ళకి. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక బాగుండే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే రాహుకేతుల కన్యా రాశిలో కేతువు, అలాగే మీనరాశిలో రాహు ఉండడం వల్ల కొద్దిగా డబ్బు పరమైన ఖర్చులు మాత్రం కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయండి. ముఖ్యంగా ముందుగా కేతు వైపే రాహు మిగిలితే సద్వ్యయం, ఒకవేళ రాహు వైపే కేతు మిగిలితే కనుక దుర్వ్యయం అయ్యే అవకాశం, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కేతు వైపే రాహు మిగిలితే కనుక శత్రురోగ రుణాది పీడలు ఇట్లాంటివి కూడా స్వల్పంగా కనబడుతున్నాయండి. అలాగే శనిగ్రహ మార్పు కొద్దిగా జరుగుతోందండి మార్చి 30 నుంచి, అప్పటి నుంచి మాత్రం కొద్దిగా బాగుండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయండి. అలాగే రాహుకేతుల మార్పు మే 18 నుంచి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకు మాత్రం కేతు వైపే రాహు మిగిలితే విద్యాపరమైన అభివృద్ధి మరియు లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభప్రాప్తి, అనుకోని విధంగా యోగించి లాభించడం, అనుకోని విధంగా చేతికి డబ్బులు అందడం, ఇట్లాంటి పరిణామాల ఫలితాలు మాత్రం కనబడుతున్నాయి. ఒకవేళ ముందుగా కేతు వైపే రాహు మిగిలితే కనుక కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యాటంకాలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, కొద్దిగా దైవికమైన పనులు చేయడంలో ఆటంకాలు, జాప్యము,
ఇట్లా ఏమైనా దైవ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా, హోమం చేసుకోవాలన్నా, వ్రతం చేసుకోవాలన్నా, పూజ చేసుకోవాలన్నా ఆటంకాలు కలగడం లాంటి పరిణామాలు, ఫలితాలు మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయండి. ఓకే. ఈ రాశి వారు అంటే వివాహాలు, శుభ కార్యక్రమాలు చేసుకోవటం, లేదంటే ఏదైనా నూతన గృహ నిర్మాణాలు చేపట్టడం మంచిదంటారా? గృహ నిర్మాణాలు అంటే కనుక కొద్దిగా మిశ్రమంగా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం గోచార రీతి అయితే మిశ్రమంగా ఉంది. జన్మజాతకం బాగుంటే కనుక జన్మజాతకంలో 4లో కానీ 10లో కానీ కొద్దిగా శుభగ్రహాలు ఉన్నా, కొద్దిగా కూర్చుని కానీ, ముఖ్యంగా గృహ నిర్మాణాలు చేయాలంటే గురువు మీద శని దృష్టి కానీ, శుక్రబుధుల్లో ఎవరో ఒకరి దృష్టి ఉండి వారు తక్కువ డిగ్రీలో ఉన్నట్లయితే కనుక కొద్ది వరకు లాభించే అవకాశాలు కనబడుతున్నాయి అనమాట. వ్యక్తిగత జాతకము ఇది గోచర రీతి అయితే అనుకూలంగా లేదండి. వ్యక్తిగత జాతకంలో కొద్దిగా పరిశీలిస్తే దానిలో కొద్దిగా యోగం ఉంటే కనుక యోగిస్తుంది. చేయకపోవడమే మంచిది అంటారు ఈ సంవత్సరం? ఇప్పుడైతే గోచర రీతి అయితే అసలు అనుకూలత లేదండి, చేయకపోవడమే మంచిది. ఓకే గురువు గారు, మీ విలువైన సమయాన్ని ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్సుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.